హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక అతి సాధారణమైన సమస్యతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే హెడేక్. దీనికి గురిగాని వాళ్ళు ఎవరు ఉండరు. ఏంటి హెడేక్ రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి? హెడేక్ రావడానికి ప్రధాన కారణము మనిషి వాళ్ళ ఉండకపోవడం. అంటే దే ఆర్ నాట్ లైక్ దెమ్సెల్ఫ్. అంటే ఒక పని చేయాలి ఉండదు, కానీ ఆ పని చేస్తారు, బలవంతంగా ఆ పని చేయాల్సి వస్తుంది. అప్పుడు అది బాడీ యాక్సెప్ట్ చేయదు. సో అట్లాగా చాలా వరకు అట్లాగే జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే స్ట్రెస్. ఈరోజు మీకు తెలుసు, చిన్న పిల్లోడి నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లోడి నుంచి మామూలుగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, యుఎస్ఏ ప్రైమ్ మినిస్టర్ వరకు అందరూ భయానకమైన స్ట్రెస్లో ఉన్నారు. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల, అంటే ఇంకా రకరకాలు ఉండొచ్చు కారణాలు, కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. సో ఈ రెండే మెయిన్ రీజన్స్ వల్ల మనకి తరచుగా హెడేక్ వస్తుంది. నేను సింపుల్ ఎక్యుప్రెషర్ పాయింట్ చెప్తాను. హెడేక్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా తగ్గించుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్ ఇక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటాము, ఈ పాయింట్ దగ్గర ఇలా నొక్కండి వదలండి, నొక్కండి వదలండి, నొక్కండి వదలండి, ఇలా ఎంతసేపు చేయాలి? 30 to 90 సెకండ్స్. కొంచెం ఎక్కువ ఉందనుకోండి నొప్పి, కొంచెం ఎక్కువసేపు చేయండి, ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత ఇది ఇక్కడ ఉంది కదండి, కణిత అంటారు కదా, ఈ డిప్రెషన్లో ఇలా 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 లేదు, ఇలా ప్రెజెస్ వదలండి. ఓకే, దాని తర్వాత మీకు ఇలా వెనకాలో ఇలా వెళ్తుండండి, మీకు ఒక డిప్రెషన్ వస్తుంది. ఇలా వెళ్ళినప్పుడు రెండు వైపులో కూడా ఒక డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ ఇలా నొక్కండి. మీకు ఇప్పటివరకు నేను 3 పాయింట్స్ చూపించాను. ఒకటి ఇది, రెండవది ఈ రెండు, మూడవది ఈ రెండు. పెట్టి ప్రెస్ చేసుకుంటా ఉండండి. తర్వాత ఏది సెంటర్ ఫింగర్ ఉందో, సెంటర్ ఫింగర్లో ఈ భాగాన్ని ఇలా ప్రెస్ చేయండి. ఒక హ్యాండ్కి చేయాలా, 2 హ్యాండ్స్ చేయాలా? 2 హ్యాండ్స్ చేయొచ్చు. ఇది కంప్లీట్ బాడీ, ఇది కంప్లీట్ బాడీ. మీరు ఇందులో చేయొచ్చు, లేదంటే ఇందులో చేయొచ్చు. ఇలా ఇలా నొక్కండి. హెడేక్ కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీరు ఇవి చేస్తే తగ్గిపోతుంది, ఏ పెయిన్ కిల్లర్స్ లేకుండా. ఒకవేళ తీవ్రంగా ఉన్నప్పుడు మీరు ఇది స్టార్ట్ చేస్తే మీకు అంత హెల్ప్ చేయకపోవచ్చేమో, కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుంది. అంటే మీకు హెడేక్ లాగా అనిపిస్తుంది, దెన్ ట్రై దిస్ ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. యూ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇలాగా ఈ రెండు వేళ్ళు. సేమ్ అలాగే మీరు కాళ్ళల్లో కూడా ఈ మధ్య వేలు, ఈ భాగము మీరు నొక్కోవచ్చు. ఇక్కడ చాలామందికి తరచుగా వస్తుంటుంది కాబట్టి కొంచెం పాయింట్స్ ఎక్కువ చెప్తున్నాను. దాంతోపాటు శరీరంలో నొప్పులు ఎక్కడున్నా సరే, మన బాడీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దాన్ని అనాల్సిక్ పాయింట్ అంటారు. ఎక్కడ ఉంటుంది అది? ఈ ఎముక ఉంది కదండి, దీనికి సెంటర్. ఈ ఎముక సెంటర్ పక్కనే మీరేం చేయొచ్చు? హెడేక్ వస్తున్నప్పుడు ఇలాగ ఈ పాయింట్ బట్టి ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ పంప్ లాగా ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్ ఇలా చేస్తూ ఉండొచ్చు. సార్ ఆఫీస్కి వెళ్ళామండి,
ఇలా చేస్తూ కూర్చుంటే మా బాస్ ఊరుకోడు కదా అంటే మీకు అలాంటి వాళ్ళకు కూడా నా దగ్గర టిప్ ఉంది. మీరేం చేయాలి అప్పుడు అలాంటప్పుడు ఒక బఠానీ గింజ తీసుకోండి, సర్జికల్ టేప్ తీసుకొని ఒక బఠానీ గింజ తీసుకొని ఈ పాయింట్ దగ్గర పెట్టేసేయండి. పెట్టేసి జస్ట్ గంటకోసారి ఇలా నొక్కుతూ ఉండండి. లేదంటే ఎక్కువ ఉంది 5 minutes కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. దాంతోపాటు ఈ పాయింట్, కాలున్న పాయింట్ ఇవి చేయండి. మీకు డౌట్ రావచ్చు, సరే ఇవంతా బదులు మనం టక్కున పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు కదా. మా అభిమతం ఏంటి, వీలైనంత వరకు ఈ శరీరాన్ని న్యాచురల్ మెథడ్స్లోనే హీల్ చేసుకోవాలి. వీలైనంత వరకు తప్పనిసరి పరిస్థితుల్లో మనం వెళ్ళొచ్చు. కానీ మనం ఈ రోజుల్లో ఎంత ఆలోచించట్లేదు. కొంచెం పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాం. అండ్ ఈ రోజుల్లో మీకు తెలుసు పెయిన్ కిల్లర్స్ వల్ల మీకు ఎంత బాడీకి డ్యామేజ్ జరుగుతుందో. కాబట్టి వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్ లేకుండా నొప్పిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు సీడ్స్ ఇక్కడ నేను ఈ ఏరియా చెప్పాను కదా, కంప్లీట్గా ఇదంతా కవర్ చేయండి. నైట్ మీరు పడుకునే ముందు ఇలా పెట్టేసి పడుకోండి. కంప్లీట్గా ఈ గోరున్న ప్రదేశం మొత్తం కవర్ చేయండి. మొత్తం ఎంత కవర్ చేయండి. ఇలా పెట్టేసుకొని పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ తీసేయండి. సో ఇలా చేయండి. అండ్ ఈ పాయింట్స్ అన్నీ రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేస్తూ ఉండండి. అండ్ వీలైనంత వరకు మనస్ఫూర్తిగా నవ్వే ప్రయత్నం చేయండి సందర్భం వచ్చినప్పుడు. అండ్ రెగ్యులర్గా ప్రాణాయామం చేసే ప్రయత్నం చేయండి, రెగ్యులర్ వాకింగ్ వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏదైతే మిమ్మల్ని ఏ యాక్టివిటీ చేస్తే మీరు స్ట్రెస్ గురి కాకుండా ఉంటారో ఆ యాక్టివిటీ చేసుకునే ప్రయత్నం చేయండి. వీలున్నంత వరకు మీకు మీరుగా ఉండేలాగా ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీకు హెడేక్ రాకుండా చాలా వరకు ఆస్కారం ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.